పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం సేపు నిద్రపోవాలనిపిస్తుంది. నిద్ర రాకున్నా కనురెప్పలు బరువెక్కి బద్ధకంగా మగతిగా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొందరు కాసేపు నిద్రిస్తారు, లేదా బద్ధకాన్ని పోగొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది? దీన్ని ఎలా అధిగమించాలి? నిద్రలేమి, థైరాయిడ్, రక్తహీనత, స్ట్రెస్, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం బద్ధకిస్తుంది. నిద్ర రాకున్నా కాసేపు సేద తీరాలని కోరుకుంటుంది. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా శరీరం బద్ధకించి అలసిపోతుంది. అలా అని తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్స్ ఛాతీ వైపు పైకి ఎక్కి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కాసేపు నడవాలని పెద్దలు చెబుతుంటారు. తిన్న తర్వాత నడవకుండా వెంటనే పడుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత కాసేపు నడవాలి. ఆ తర్వాత కూడా నిద్ర వస్తే ఒక 30 నిమిషాల పాటు పడుకోండి. అలా చేస్తే శరీరం చాలా యాక్టివ్గా, వేగంగా పనిచేస్తుంది. అలా కాకుండా మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు పడుకోవడం వల్ల రాత్రి తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల నైట్ టైం నిద్ర తగ్గిపోతుంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు లేదా చిన్నపిల్లలైతే గంటన్నర వరకు నిద్రపోవచ్చు. అది కూడా మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య పడుకోవాలి. సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య నిద్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.